నమో బుద్ధాయ. ఉపాసకులకు బుద్ధవందనాలు. గౌతమ బుద్ధుడు జ్ఞానోదయం పొందిన తరువాత ఈ ప్రపంచానికి చతుష్టము జ్ఞానము అనగా 4 ఆర్య సత్యాలు ప్రబోధించారు. అవి మీకు చదివి వినిపించే ప్రయత్నం చేస్తున్నాను. దయచేసి వింటారని నా మనవి. గౌతమ బుద్ధుడు గయా దగ్గరలోని నైరంజని నదీ తీరమున ఒక బోధి వృక్షము క్రింద కూర్చుండి నిద్రాహారములు మాని ధ్యాన సాధనలో సత్యాన్వేషణము చేయుచుండెను. ఇట్లు 6 సంవత్సరముల 28 రోజుల తరువాత 29వ రోజు వైశాఖ పూర్ణిమ బుధవారము సూర్యోదయ సమయమున బుద్ధత్వం పొందినారు. మొదటగా బుద్ధుడు పొందిన జ్ఞానము ఆర్య సత్యములు. అవి మీకు ఇప్పుడు వివరించే ప్రయత్నం చేస్తున్నాను. మొదటగా దుఃఖము. ఈ ప్రపంచమంతా దుఃఖమయమే. దుఃఖానికి మూల కారణము అజ్ఞానము, అవిద్య. ఇప్పుడు జన్మ, ముసలితనము, రోగము, మృత్యువు బాధాకరమైనవి. తనకు హితము కానిది బాధ, హితమైన వానిని విడవకుండుట బాధ, కోరిన దానిని పొందలేకపోవడము బాధ, పొందిన దానిని విడిచిపెట్టడము బాధ. ఇంకా చెప్పాలంటే బంధనాలన్నీ బాధాకరమైనవి. రెండవది దుఃఖ సముదాయము. దుఃఖానికి కారణం కోరికల యొక్క సముదాయము. వాంఛలు, జర మరణాదులు. దేహానికి కొన్ని పరిమిత ధర్మములున్నవి. అవసరానికి మించి భౌతిక సుఖాలను వాంఛించడము దుఃఖానికి దారితీస్తుంది. కోరికలు కలిగి ఉండటం అనేది జన్మకు దారితీస్తుంది. జన్మకు మూలం కామవాంఛ. ఇది వ్యక్తికి క్షణ కాలం పాటు ఆనందాన్ని కలిగిస్తుంది, కానీ ఇది దుఃఖానికి దారితీస్తుంది. జీవించాలని వాంఛించడము, మృత్యువు వాతపడము దుఃఖాన్ని కోరుకోవడమే. మూడవది దుఃఖ నిరోధము. దుఃఖాన్ని కలిగించే వానిని నశింపచేయడమే దుఃఖ నివారణము. శరీరానికి దాని పరిమిత భౌతిక ధర్మాలున్నవి. అయినప్పటికీ దుఃఖము నుండి మనం నివారణ చేయవచ్చు. కోరికలు సంపూర్ణంగా విసర్జించాలి. అనగా మనకి ఏవి అవసరమో వాటినే మనము మితముగా ఉపయోగించుకోవాలి. కామరహితము కావడము, పరిత్యాగ బుద్ధి, త్యజించే సంసిద్ధత అలవర్చుకునివారు దుఃఖము నుండి విముక్తి పొందగలరు. నాలుగవది దుఃఖ నిరోధ మార్గము. దుఃఖకరమైన దానిని మూలమట్టముగా నశింపచేయుటకు బుద్ధుడు విశుద్ధమైన అష్టాంగ మార్గములు ప్రతిపాదించారు. అవి 8 మార్గములు అనుసరించి ఆచరించే వారికి అన్ని దుఃఖాల నుండి విముక్తి పొంది నిర్వాణ పదమును చేరుకోగలరు. ఆర్య అష్టాంగిక మార్గము అనగా 8 అంగాలు కలిగిన మార్గము ఆర్య అష్టాంగిక మార్గము. ఈ అష్టాంగ మార్గం ప్రత్యేకించి ఏ సాంప్రదాయానికి సంబంధించినది కాదు. ఇది ప్రజలందరికీ సంబంధించినది. ఈ మార్గాన్ని అనుసరించే వారికి దుఃఖము నుండి విముక్తి అయి నిర్వాణము పొందగలరు. మొదటి మార్గం సమ్మాదిట్టి అనగా సమ్యక్ దృష్టి, సరి అయిన దృక్పథం. అనగా ఏదేని సాంప్రదాయం చెబుతుందని ఇతరులు ఎవరో చెప్పారని నమ్మకూడదు. పరీక్షించి పరిశోధించి తప్పేదో ఒప్పేదో తనకు తానే స్వయంగా తేల్చుకోవాలి. తనకు తానే విమర్శించుకోవాలి. తనపై తానే విశ్వాసము కలిగి ఉండాలి. నీ వెలుగును నీవే వెతుక్కోవాలి. నీకే నీవే వెలుగు. నీ వెలుతురు నీవే. నీ రక్షణ నీవే. ఎల్లప్పుడూ సత్యాన్ని నమ్మి దానిని తన జ్యోతిగా రక్షించేదిగా భావించి దుఃఖాల
యథార్థ సత్యాలను గురించి ఎరుక ఉండడమే సమ్యక్ దృష్టి. రెండవది సమ్మా సంకల్ప. సమ్యక్ సంకల్పము అనగా సరియైన లక్ష్యం. సమ్యక్ సంకల్ప అనగా సరియైన మననము, ఆలోచన చేయడము. మన మనస్సులో వచ్చేటటువంటి ఆలోచనలు సంకల్ప వికల్పాలను చేస్తాయి. అవి మంచివై ఉండాలి, యోగ్యమై ఉండాలి. మన ఆలోచనలు దోషపూరితమై ఉండకూడదు. కోరికలను త్యజించి ఇహలోక సంబంధమైన సుఖాలను వాటికి దూరముగా ఉంటూ దుఃఖము నుండి విముక్తిని పొందే సరియైన లక్ష్యమే సమ్యక్ సంకల్పము. మూడవది సమ్మావాచ అనగా సమ్యక్ వాక్కు. వాక్కు శుద్ధి కలిగి ఉండడమే సమ్మావాచ. అంటే ఎవరు అబద్ధం ఆడరాదు, కొండెములు చెప్పరాదు, పరుష వాక్కులు అనకూడదు, పరులను దూషించరాదు, పొగరుబోతుతనం ఉండరాదు. మనము మాట్లాడే వాక్కులు ఇతరులకు హితము చేకూరేదై ఉండాలి. వాక్కు ద్వారా ఇతరుల మనస్సును దుఃఖించకూడదు. మలిన వాక్కుల నుండి దూరము ఉండుటయే సమ్మావాచ. నాలుగవది సమ్మా కమ్మంత అనగా సమ్యక్ కర్మలు, మంచి పనులు. సత్ప్రవర్తనము కలిగి ఉండి మనము చేసే కర్మలు హీనమైన కాకుండా మంచివై ఉండాలి. మనము చేసే పనులు మన మనస్సు నుండి ఉదయిస్తాయి. మనసులో ఉత్పన్నము అయినటువంటి భావము, వాక్కు, ఆలోచన బహిర్గతమై ఆచరణలోకి వస్తుంది. మన కర్మలు కాయ, వాచ, మనస్సు ద్వారా మంచివై ఉండాలి. హింస, దొంగతనము, మోహత్వము వీటిని బుద్ధుడు సత్ప్రవర్తన కోసం నిషేధించారు. ఐదవది సమ్మాజీవ అనగా సమ్యకాజీవనము, మంచి జీవనము. మన నిత్య జీవనము శీలము మరియు సదాచార ధర్మాచరణము కలిగి ఉండాలి. నిత్య వ్యవహారంలో దోషరహితంగా సవ్యమైన జీవనం ద్వారా బ్రతుకు తెరువు కోసం సంపాదించుకోవాలి. మనము బ్రతుకు తెరువు కోసం చేస్తున్న పనులు అసత్యాలు కాకుండా ఇతరులకు నష్టము కలిగించకుండా ఉండడమే సమ్మాజీవ. ఆరవది సమ్మావాయయో అనగా సమ్యక్ వ్యాయామము, సరియైన యత్నం. సరియైన యత్నం అంటే చెడుని పరిహరించడానికి, మంచిని పెంచడానికి మనస్సుని నియంత్రించడము, శక్తిని కూడగట్టి ప్రయత్నించడము, మనసులోని చెడు ఆలోచనలను తీసివేయడానికే ప్రయత్నించడము, నిర్మలమైన మనస్సు కలిగి ఉండి బుద్ధి వికాసము చేయడమే సమ్మా వ్యాయామము. ఏడవది సమ్మాసక్తి అనగా సమ్మాగ్విచారము, సరియైన బుద్ధి. మనము ఎల్లప్పుడూ ఏ విషయంలోనైనా అప్రమత్తులై ఉండాలి, జాగరూకత వహించాలి. క్రమశిక్షణ కలిగి ఉండి కామక్రోధాలకు గురికాకుండా అదుపులో ఉండడమే సమ్మాసక్తి. ఎనిమిదవది సమ్మా సమాధి. సమ్యక్ సమాధి అనగా ధ్యానము. మనసు ఏకాగ్రత కలిగి ఉండి మనసులోని మలినములు, కామ, క్రోధ, లోభ, మోహ మత్సరముల నుండి విముక్తిని చేయడమే సమ్మా సమాధి. చిత్తము యొక్క ఏకాగ్రత సాధించాలంటే విపశ్యన అనగా ధ్యానమే శరణ్యము. ఈ అష్టాంగ మార్గం మనిషి తన జీవిత లక్ష్యం నిర్వాణం పొందుటకే బుద్ధుడు చూపిన విధానము. సాధు సాధు సాధు.